సైన్యములకు అధిపతి అయిన దేవుడు, యుద్ధశూరుడైన దేవుడు, మన ప్రభువు, మన తండ్రి, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. మన పక్షమున యుద్ధములు జరిగించు దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 77వ కీర్తన 15వ వచనము. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించియున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కీర్తన దైవజనుడైన ఆసాపు గారు రాసిన కీర్తన. ఆసాపు గారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి అనేక విషయాలను ఆయన రాసిన కీర్తనలో పొందుపరిచారు. మనం ఉన్న పరిస్థితులలో, మనం ఉన్న ఇబ్బందులలో, మనం ఎదుర్కొంటున్న కష్టాలలో ఏ విధంగా దేవుణ్ణి మనం స్తుతించాలి, ఏ విధంగా దేవుడు మనకు సహాయం చేస్తారు అని ఆసాపు గారు అనేక విషయాలు ఆయన రచించిన కీర్తనలో లిఖించబడ్డాయి. ఆసాపు గారు ఈ కీర్తనలో మనం చదువుకున్న వాగ్దానంలో 2 విషయాలను మనకు తెలియజేశారు. ఒకటి, ఆయన బాహుబలము కలిగిన గొప్ప దేవుడు. రెండవది, ఆయన సంతతి వారిని ఆయన విడిపించే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన బాహుబలం, నువ్వున్న ప్రతి కష్టం నుండి, నువ్వున్న ప్రతి ఇబ్బంది నుండి, నువ్వున్న ప్రతి లోటు నుండి, నువ్వున్న మహా జలరాశులలో నుండి నిన్ను పైకి లేవనెత్తగలిగిన శక్తి కలిగిన శక్తి సంపన్నుడు మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభు. నిర్గమకాండ గ్రంథంలో ఐగుప్తు చెరలో ఉన్న తన ప్రజలైన ఇజ్రాయేలీల యొక్క బాధను, మూల్గులను చూచి తన బాహుబలము చేత, తన శక్తి చేత వారిని ఆ చెర నుండి, ఆ బానిసత్వం నుండి బయటకు తీసుకొచ్చిన గొప్ప దేవుడు మన తండ్రి అయిన దేవుడు. ఆయన బాహుబలమే, ఆయన భుజబలమే చాలా గొప్పది. మనం నమ్ముకున్న దేవుడు బలహీనుడైన దేవుడు కాదు. మనం నమ్ముకున్న దేవుడు ఆషామాషి దేవుడు కాదు. ఆయన మనకు సమీపముగా ఉన్న దేవుడు. ఆయన బలము కలిగిన దేవుడు. నీవు ఆయనను నమ్మిన ఎడల నువ్వున్న అగాధమైన పరిస్థితులన్నిటిలో నుండి నిన్ను పైకి లేవనెత్తి, జిగటగల దొంగ ఊబిలో నుండి పైకి లేవనెత్తి, బండ మీద నిలువబెట్టి నిన్ను స్థిరపరిచి నీ నోట కొత్త కీర్తన నీ నోట ఉంచే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. చాలా మంది అంటారు, యేసు ప్రభు చాలా బలహీనుడండి, ఆయన సిలువ మీద మరణించాడండి, ఆ 3 మేకులను ఆయన ఓడగొట్టుకుని దిగిరాలేకపోయాడు అని రకరకాల మాట్లాడతారు. ఆయన సిలువలో మరణించింది ఓడగొట్టుకుని దిగొచ్చేయడానికి కాదు, అపవాది యొక్క తల చితక త్రొక్కడానికి. ఆయన కావాలని తన ప్రాణమును అక్కడ పణంగా పెట్టారు, రక్తం దారదారులుగా చిందించారు. ఎందుకంటే నువ్వు ఏ కబంధ హస్తాల్లో ఉన్నావో ఆ బలము కలిగిన దేవుడు ఆ దుర్మార్గుడైన అపవాది చేతిలో నుండి నిన్ను రక్షించి నువ్వు పోగొట్టుకున్న మహిమను నీకు ఇవ్వడానికి. మన బలము కలిగిన గొప్ప దేవుడు నువ్వు కృంగిన స్థలములలో నిన్ను లేవనెత్తే దేవుడు. నీవు దిగజారిన పరిస్థితులలో నిన్ను నిలవబెట్టే దేవుడు. నువ్వు శారీరకంగా, మానసికంగా నువ్వు బలహీనపడుంటే నిన్ను బలపరిచే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన బాహుబలము గొప్పది. ఆయన తన సంతతి వారైన నిన్ను నన్ను విడిపించే గొప్ప దేవుడు. ప్రతిదినం నిన్ను విడువక, ఎడబాయక, నీ నీడైనా కొన్ని సమయాల్లో నిన్ను విడిచిపోద్దేమో గాని నేను విడువని దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే పౌలు గారి ఫిలిప్పీ పత్రికతో చెప్తూ అంటారు, ఫిలిప్పీ సంఘానికి చెప్తూ అంటారు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఆయనను దేవుడు బలపరుచుచున్న కొద్దీ ఆయనలో ఉన్న అహంకారాన్ని గాని, గర్వాన్ని గాని, స్వనీతిని గాని, బలహీనతలన్నిటిని జయించి ఆ దేవుని పక్షంన ఒక మంచి స్థానంలోనికి వెళ్ళగలుగుటకు శక్తినిచ్చి బలవంతుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కోపం వచ్చినప్పుడు కోప్పడటం గొప్ప కాదు. కోపం వచ్చినప్పుడు దానిని అణుచుకొని సాత్వికంగా ఉండాలి అని అంటే బలం కావాలి. అలాంటి బలముని ఇవ్వగలిగిన బలవంతుడైన బాహుబలము కలిగిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నిన్ను పాపంలో నుంచి బయటికి తీసుకురావాలంటే బలం కావాలి.
పాపంలో తోసేయాలంటే బలం అక్కర్లేదు. అందుకే పేతురు గారు అంటారు, మనము నిష్కళంకమైన రక్తము చేత, నిర్దోషమైన రక్తము చేత మనలను విడిపించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నిన్ను కొనుక్కున్న దేవుడు, వెండి బంగారాలతో కాదు, ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్న బలవంతుడు, మనం నమ్ముకున్న దేవుడు. నిన్ను విడిపించుకున్నాడు, నీ కొరకు సమస్తాన్ని చేస్తాడు, నీకున్న బంధకాల నుంచి నిన్ను విడిపిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఇంతకంటే ఏం కావాలి? నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, నీవు నీ కుటుంబం, ఆ దేవుని దగ్గరికి రా, దేవుడిని నమ్ముకో. ప్రభా, నీ బాహుబలమే నాయనా మమ్మల్ని విడిపిస్తుంది ప్రభా, మమ్మల్ని సంతతిగా చేసుకో, నీ ప్రజలుగా చేసుకో అని ఆయన పాదాలు పట్టుకుని ప్రతిమలాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన రక్తం చేత కడగబడ్డావో, ఆయన వాక్యం చేత కడగబడ్డావో, ఆయన ఆత్మ చేత ముద్రించబడ్డావో, నీవు ఆయన స్వకీయ జనంగా, ఆయన సొత్తుగా అయిపోతావు. ఆయన బాహుబలమును రుచి చూచి అనేకులకు యేసే దేవుడని సాక్ష్యం చెప్పే పరిస్థితిలోనికి, అలాంటి ఆశీర్వాదపు భాగ్యంలోనికి దేవుడు ఈ దినమును నిన్ను తీసుకొచ్చునుగాక. నీ లోటు, నీ సమస్య, నీ బాధ, నీ ఇబ్బంది సమస్తం యేసు నామమున తొలగిపోవునుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, మా పక్షమున యుద్ధములు చేసే దేవుడా, నీ బాహుబలము గొప్పది, నువ్వు గొప్పవాడవు ప్రభువా. నేను నమ్ముకున్న నీ సంతతిని విడిపించే గొప్ప దేవుడవై, ఎందరైతే ప్రభువా ఇబ్బందుల్లో ఉన్నారు, ఎందరైతే విడిపించుకోలేని పాపపు కట్లలో ఉన్నారు, ఎందరైతే పాపపు బానిసత్వంలో ఉన్నారు, వారిని విడిపించి నీ రక్తము చేత వారిని కడిగి, నువ్వు వారిని బలపరిచి, వారి కొరకు నువ్వు సమస్తమును జరిగించుచున్నందుకు నీకు స్తోత్రాలు. ఇప్పుడే ఈ దినమందే ప్రభు వారిని ఆశీర్వదించి, వారికి ఉన్న ప్రభు ప్రతి పరిస్థితులన్నింటినీ చక్కబరిచి, సమస్తమును బాగు చేసి మహిమ పొందుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.